మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను, రాజపూజ్యం 2 గాను, అవమానం 4 గాను మనకి సూచిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి రవి అర్ధాష్టమంలో, అలాగే కుజుడు ద్వాదశంలో, అలాగే కుజుడు అర్ధాష్టమంలో, గురుడు అర్ధాష్టమంలో, శని ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలునాటి శనిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. రాహు కేతువు కూడా ఇద్దరు శుభంగానే ఉన్నారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగులకి కాస్త అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించిన అవసరం. దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో మొదటి 6 నెలలు కాస్త బాగుగా ఉన్నా ద్వితీయార్థంలో చివరి 6 నెలలు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళ యొక్క అధికారులతో, అధినాయకులతో కాస్త స్వల్పంగా విరోధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పదవిలో వచ్చేటువంటి కష్టాలు కాస్త ఎక్కువగా మనకి సూచిస్తూ ఉన్నాయి. అలాగే కళాకారులు కొంత మేర వరకు రాణించిన ద్వాదశ స్థానంలో శని సంచారం చేత ఈ యొక్క కళాకారులు కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకి కొత్తగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులు అంటే హోల్సేల్ అవ్వచ్చు, రిటైల్ అవ్వచ్చు, ఏ ప్రకారంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో చేసేటువంటి కాంట్రాక్టుదారులకి అంత ఉపయోగయోగ్యంగా ఈ మేషరాశి వారికి లేదు. ఈ సంవత్సరం విద్యార్థులకి గురుబలం అయితే బాగా ఉంది కాబట్టి మేషరాశిలో ఉండేటువంటి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అలాగే వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి కాస్త ఊరట కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వ్యవసాయదారులకు మేషరాశిలో ఉండే వారికి పంటలంత విశేషంగా చేతికొచ్చే అవకాశం లేదు. వ్యవసాయదారులు మేషరాశిలో ఉన్న వారికి పంటల దిగుబడి కన్నా వాళ్ళకి రుణబాధలు ఎక్కువగా ఉంటూ ఉంటే వ్యవసాయదారులు చాలా కష్టపడాల్సిన అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మేషరాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం శనివారం నియమాలు పాటిస్తూ శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ ప్రతి సోమవారం కూడా శివాలయ దర్శనం చేస్తూ శివారాధన చేయడం ద్వారా కాస్త మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా మేషరాశి యొక్క ఫలితాలు ఉన్నాయి. ఇక వృషభ రాశికి వచ్చేసరికి వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి వృషభ రాశి యొక్క ఫలితాలు వాళ్ళకి వర్తిస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సూర్యుడు అష్టమ స్థానంలోను, కుజుడు అర్ధాష్టమంలోను, గురుడు అర్ధాష్టమంలోను, శని రాహులు శుభులుగానే ఉన్నారు. కేతువు అర్ధాష్టమంలో వాళ్ళకి సంచారం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగకారులైనటువంటి శని
లగ్న వీక్షణ వలన వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేసే వారికి మాత్రం కాస్త ఆకస్మికంగా దూరంగా బదిలీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళు గమనించుకోవాలి. ప్రైవేటు రంగాల్లో చేసేటువంటి ఉద్యోగులకి ఆ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం అంత అనుకూలంగా లేదు. ప్రజలలో కాస్త తిరుగుబాటు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే వీళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రాజకీయ నాయకులు కాస్త వృషభ రాశి వారు జాగ్రత్త పడిన అవసరం ఉంది. కళాకారులకి కొంతవరకు పర్వాలేదు, కాస్త నూతన అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించుకుని ఎదగడానికి నడిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకి, అంటే హోల్సేలు, రిటైలు, అన్ని రకాల వ్యాపారస్తులకి కాస్త అనుకూలంగానే ఉంది వృషభ రాశి వారికి అని చెప్పాలి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయవచ్చు. అలాగే విద్యార్థులకి సామాన్య ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం, కాస్త శ్రమకు కష్టపడిన దానికి మాత్రమే ఫలితం ఉంటుంది. అలాగే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా గ్రహములన్నీ శుభంగా ఉన్నాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వారికి అంతా శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నూతన గృహాలు నిర్మించుకోవాలనుకునే వారికి గృహ ప్రవేశాది అధికారాలు కూడా వృషభ రాశి వారికి చెప్పబడుతూ ఉంది. అలాగే ప్రైవేటు ప్రభుత్వ కాంట్రాక్టులకి కాస్త కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ సంవత్సరం శని వలన వృషభ రాశి వారికి 2 పంటలు దిగుబడి వచ్చును. అయినా దిగుబడి వచ్చిన ఆదాయం మాత్రం అంత అనుకున్న రీతిలో రాకపోవచ్చు. కాబట్టి వ్యవసాయదారులు కాస్త కష్టపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం మంగళవారం నియమాలు పాటిస్తూ వృషభ రాశి వారు, అలాగే శనివారం నాడు నవగ్రహ దర్శనం చేస్తూ రాహుకేతుల యొక్క స్మరణ మంత్రాలు జపిస్తూ ఆ స్వామిని చేయడం ద్వారా, మంగళవార నియమాలు పాటించడం ద్వారా ఈ వృషభ రాశి వారికి శుభం కలిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా వృషభ రాశి యొక్క ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక 3వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ మిథున రాశి వారికి వర్తిస్తాయి. ఈ మిథున రాశిలో ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా మనకు నిర్ణయం అవుతూ ఉంది. ఈ రాశి వారికి గోచారంలో రవి జన్మంలోనూ, రవి చివరకు అష్టమ స్థానంలోనూ, కుజుడు చివరకు జన్మంలోనూ, గురుడు జన్మంలోనూ, శని మాత్రం రాహువు శని శుభుడుగాను, రాహువు అష్టమ స్థానంలోనూ, కేతువు శుభుడుగా మనకి వ్యవహారం జరుగుతూ ఉంది. కాబట్టి వీరికి ఈ రాశిలో ఉండేటువంటి ఉద్యోగులకి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. మిథున రాశిలో ఉండేటువంటి వారి ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా బదిలీలతో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ పని చేసేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే అధిష్టానంతో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉన్నతమైనటువంటి పదవులు స్వీకరించి రాజకీయాల్లో ముందుకు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు మాత్రం టీవీ రంగంలో పనిచేసేవారు, సినీ రంగంలో పనిచేసేవారు, గాయకులు, నటీనటులు వీళ్ళకి మాత్రం మధ్యస్థంగా ఉందని మనం ఈ మిథున రాశి వారికి చెప్పాలి. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి యోగదాయకంగానే మిథున రాశి మనకి కనబడుతూ ఉంది. హోల్సేల్ వ్యాపారాలైనా, రిటైల్ వ్యాపారాలైనా, వస్త్ర వ్యాపారమైనా, ఏదైనా నూతనంగా ప్రారంభం చేసిన వారికి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా చేతికి వచ్చి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కౌలుదారులకు మాత్రం విశేషమైన లాభాలు వచ్చే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తూ ఉంది. వీళ్ళకి మిథున రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నా కూడా కాస్త మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సోమవారం శివారాధన చేస్తూ ఎప్పుడు కూడా శివనామస్మరణ చేయడం ద్వారా, శివాభిషేకాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ ప్రకారంగా మిథున రాశి యొక్క ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలు పునర్వసు నక్షత్రం 4వ పాదం,
పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఈ కర్కాటక రాశిలోకి వర్తిస్తాయి. ఈ రాశిలో ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా ఈ రాశి వారికి సూచిస్తూ ఉంది. ఇక గ్రహముల యొక్క స్థానాలు చూస్తే కర్కాటక రాశి వారికి సూర్యుడు అష్టమ స్థానంలోను, కుజుడు జన్మంలోను, గురుడు జన్మంలోను, శని మాత్రం శుభుడుగాను, రాహువు అష్టమ స్థానంలోను, కేతువు జన్మంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే కోర్టు వ్యవహారాలు అటువంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్త పడాల్సిన వ్యవహారం ఉంది. నమ్మిన వారి చేత కాస్త మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగులకి ఉపయోగమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రమోషన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు కూడా మంచి కాలం అనే చెప్పవచ్చు. అలాగే అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలిగి ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతూ ఉంటే రాజకీయ నాయకులకు, అలాగే సినీ నట వర్గులకు, గాయని గాయకులకు, టీవీ సినీ రంగంలో ప్రవేశం చేసేటువంటి కళాకారులకు ఈ యొక్క కాలం మంచి సమయం అనే చెప్పాలి. వాళ్ళకి గురుబలం శని బలం కూడా ఉన్నాయి కాబట్టి కళాకారులు బాగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంది. కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులు హోల్సేల్, రిటైల్ ఇత్యాది అన్ని రకముల వ్యాపారులకి కూడా లాభదాయకమైన కాలంగానే చెప్పాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ యొక్క కర్కాటక రాశి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థులకు గురుబలం వలన మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో కర్కాటక రాశిలో ఉండేవారు ఉత్తీర్ణత పొందుతారు. కర్కాటక రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యలకి వెళ్ళాలనుకునేవారు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారందరికీ కూడా మంచి కాలం అనే చెప్పాలి. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు చేతికి అందుతాయి, 2 పంటలకి లాభం కలుగుతుంది. కౌలు చేసేటువంటి రైతులకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా కర్కాటక రాశి యొక్క ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఆదివారం నియమాలు పాటిస్తూ, అలాగే ప్రతి బుధవారము కూడా వినాయకుడి ఆరాధన చేయడం ద్వారా మంచి శుభాలు జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఫలితాలు మనం ఈ విధంగా చూసుకుంటాం. సింహరాశి. ఈ సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సింహరాశి యొక్క ఆ నక్షత్రాలు వర్తిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీళ్ళకి గ్రహ గోచారం చూస్తే కనుక రవి అర్ధాష్టమంలోను, కుజుడు అష్టమంలోను, గురుడు జన్మంలోను, శని అష్టమ శనిగాను, రాహువు సప్తమ స్థానంలోను, కేతువు జన్మంలోను మరియు ద్వాదశంలోను సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకి కాస్త అనుకూలం తక్కువగా ఉంటుంది. గురుబలం శని ప్రభావం వీళ్ళ ఎందు కాస్త తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి అష్టమ శని కాబట్టి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అధికారుల చేత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బదిలీలు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అలాగే ప్రభుత్వ ప్రైవేటు కాంట్రాక్టర్లు కూడా జాగ్రత్త వహించాల్సిన అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అష్టమ శని కాబట్టి, అలాగే సప్తమంలో రాహు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి, ఈ గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి సింహరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు జాగ్రత్త పడవలసిన అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలలో వారికి పేరు ప్రఖ్యాతులు తగ్గి అధిష్టానం చేత కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్త పడాలి. కళాకారులు, సినీ రంగంలో ఉండేవారు, నటీనటులు, గాయకులు వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం శని ప్రభావం, గురు ప్రభావం చేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. సింహరాశిలో ఉండేటువంటి కళాకారులు ఈ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కళాకారులు జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. వ్యాపారంలో ఉండేటువంటి హోల్సేల్ అయినా, రిటైల్ అయినా, ఏ వ్యాపారం అయినా వ్యాపారం చేసేటువంటి సింహరాశిలో ఉండే వారికి మిశ్రమ ఫలితం ఉంది. కష్టానికి తగిన ఫలితం మాత్రమే ఉంటుంది తప్ప లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. గురుబలం తక్కువగా ఉండడం వలన విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కష్టపడితేనే కానీ ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే ఆ చదువు కన్నా ఇతర జ్ఞాపకాలతో వారు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండడం వలన వెనకబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఏ పనైనా సరే 1కి 10% కష్టపడే ముందుకు వెళ్ళడం మంచిది.
అలాగే వ్యవసాయదారులకి మొదటి పంట నిరాశ మిగిల్చిన రెండో పంట చేతికి వచ్చి లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులకి మొదటి పంటలో ఇబ్బంది కలుగుతుంది, రెండో పంట చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశిలో ఉండేవారు గురువారం నియమాలు పాటిస్తూ శనివారం శివాలయ దర్శనం, శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం వలన కాస్త మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా సింహరాశి ఫలితాలు మనం చెప్పుకుంటే కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3గా వీళ్ళకి సంచారం చేస్తూ ఉంది. గోచారంలో గ్రహాలు రవి అష్టమంలో, కుజుడు అష్టమ స్థానంలో, అలాగే గురుడు ద్వాదశంలో, శని మాత్రం శుభస్థానంలో, రాహు శుభస్థానంలో, కేతువు ద్వాదశంలో సంచారం చేస్తూ ఉన్నారు. గ్రహాలు ఇలా ఉండడం ద్వారా ఉద్యోగం చేసేటువంటి వారికి ఆ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆ ప్రమోషన్స్ అన్ని తక్కువగా వస్తూ ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి కన్యరాశిలో ఉండేటువంటి ఉద్యోగులు కాస్త కష్టపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకి ఆ గురుబలం శని బలం రెండూ ఉన్నాయి కాబట్టి రాజకీయంగా ఉండేవారు కాస్త రాణించే అవకాశం ఉంది. అధిష్టానం దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కన్యరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి మంచి కాలం చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఆ కళాకారులకి అంటే సినీ రంగంలో ఉండేవారు, గాయకులు, నటీనటులు, ఈ కన్యరాశిలో ఉండేవారికి గురుబలం బాగుంది కాబట్టి కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. కళాకారులకి ఈ ప్రకారంగా ఉంది. వ్యాపారం చేసుకునే వారందరికీ కూడా గురుబలం శని బలం కూడా బాగున్నాయి కాబట్టి వ్యాపారాలు చేసే వారందరికీ కూడా మంచి లాభదాయకంగానే ఉంటుంది. ఈ కన్యరాశిలో ఉండే వారికి నూతన వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకునే వారికి ఈ పరాభవ నామ సంవత్సరం మంచి కాలంగా మనం చెప్పుకోవాలి. విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి చదువుపై కొద్దిగా శ్రద్ధ పెట్టినట్లయితే ఉన్నతమైనటువంటి విద్యలు వాళ్ళు అభ్యసిస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉన్నత విద్యలు చదువుకోవాలనుకునే వారికి ఈ కన్యరాశి వారికి ఈ సంవత్సరం మంచి కాలము అని మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇక వ్యవసాయదారులకి మొదటి పంట చేతికి వచ్చినా అంత అనుకున్న ఆదాయం రాదు, కానీ రెండవ పంట చేతికి వచ్చిన మాత్రం ఉత్తమమైనటువంటి మంచి ఆదాయం కలుగుతుంది. కాబట్టి వ్యవసాయదారులు ఈ యొక్క కన్యారాశిలో ఉండే వారికి మంచి ఫలితమే ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి గురుబలం శని బలం అనుకూలంగా ఉన్నా కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కన్యరాశి వారికి ఉంది. కాబట్టి ఈ కన్యరాశి వారు ఎక్కువగా ఆ సోమవారం నియమాలు చేస్తూ సోమవారం శివాలయ దర్శనం చేస్తూ ఆ శివారాధన చేయడం ద్వారా మంచి అవకాశాలు కాస్త శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని మనం ఈ కన్యరాశి ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. తులారాశి. ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదముల వారికి తులారాశి ఫలితాలు వర్తిస్తూ ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా నిర్ణయం అయి ఉంది. ఈ గ్రహాలు గోచారంలో చూసినట్లయితే రవి జన్మంలోను, కుజుడు అష్టమంలోను, గురుడు శుభస్థానంలోను, శని శుభస్థానంలోను, రాహు అర్ధాష్టమంలోను, కేతువు శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. గ్రహ బలాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే వాళ్ళ వైపుగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. గృహాలు నిర్మించుకోవాలనుకునే వారికి గృహ నిర్మాణ యోగ్యం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఉద్యోగంలో ఉండే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బదిలీతో కూడినటువంటి ప్రమోషన్స్ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ తులారాశి వారికి కలిగి ఉంది కాబట్టి ఉద్యోగులకి మంచి ఫలితం అని చెప్పాలి. రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి కాలాలు చెప్పాలి. కానీ కాస్త వీరికి గ్రహ బలాలు అనుకూలంగా ఉన్నా ఆచితూచి ఒక అడుగు ఎవరికి వేయడం అవకాశం, ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా కాస్త ఆలోచన చేయవలసిన అవకాశం ఉంది. ఇక ఈ సినీ రంగంలో నటీనటులు ఎవరైతే ఉన్నారో, గాయకులు వీళ్ళందరూ ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వాళ్ళకి గురుబలం బాగుండడం వలన మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ముందుకు సాగుతారు. కళాకారులకి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉందో మనం చెప్పుకోవాలి. తర్వాత వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభదాయకంగానే ఉంటుంది. ఆశించిన మేర లాభాలు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అవకాశం ఉంది.
అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రైవేట్ కాంట్రాక్టులు చేసే వాళ్ళకి ఉన్నతమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి మంచి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణమైన మార్కులు పొందుతారు. ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించేవారు ముందుకు సాగుతారు. ఈ సంవత్సరం విద్యార్థుల యొక్క ఉత్తీర్ణ ఫలితం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశం అని ఈ తులారాశి వారికి చెప్పాలి. అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు లాభదాయకంగా వచ్చి వాళ్ళు వేసే 2 పంటలలో కూడా ఏ వ్యవసాయం చేసినా లాభాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయదారులకి మంచి కాలం అనే చెప్పాలి. అలాగే ఈ మత్స్య వ్యాపారాలు ఇటువంటి చేసే వారికి కూడా తులారాశి వారికి మంచి అవకాశం ఉందని మనం చెప్పుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నా నరఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వారు ఎక్కువగా ఆ మంగళవారం నియమాలు పాటిస్తూ శుక్రవారం దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండడం వలన కాస్త కష్టములు తొలగి సుఖం కలిగే అవకాశం ఉంది. ఈ ప్రకారంగా తులారాశి యొక్క ఫలితాలు చెప్పుకో. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశిలోకి వస్తాయి. మనకి ఈ ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా వృశ్చిక రాశి వారికి సూచిస్తూ ఉంది. ఇక గోచారంలో నవగ్రహాలు ఎలా ఉన్నాయి అంటే రవి అర్ధాష్టమంలో, కుజుడు అర్ధాష్టమంలో, గురుడు అష్టమ స్థానంలో, శని శుభస్థానంలో, రాహు అర్ధాష్టమంలో, కేతువు శుభస్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందయ్యా అంటే కాస్త ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా బదిలీలు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. పై అధికారుల చేత ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినా అనుకూలమైనటువంటి ఉద్యోగాలు రాకపోవచ్చు. కాస్త పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా తక్కువగానే లభిస్తూ ఉంటాయి. రాజకీయ నాయక గురుబలం ఉంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అధిష్టానం చేత గుర్తింపు పొందుతారు. మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులు, సినీ రంగం వాళ్ళు, గాయకులు, అలాగే వీళ్ళందరూ కూడా గురుబలం చేత అనుకూలమైనటువంటి స్థానంలో వాళ్ళ కొత్త అవకాశాలతో ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కళాకారులకు, వ్యాపారులకు మాత్రం అన్ని వ్యాపారస్తులకి శుభంగానే ఉంటుంది. కానీ శని బలం కాస్త తక్కువగా ఉండడం వలన అనుకూలమైనటువంటి లాభాలు రాకపోయినా వాళ్ళకి నష్టాలు లేకుండా వాళ్ళు లాభదాయకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారు కాస్త ఆలోచించి ఎదగ వెళ్ళాలి. రావాల్సినటువంటి బాకీలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ మూతపడినటువంటి వ్యాపారాలన్నీ మళ్ళా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విద్యార్థులకి అనుకూల కాలం అని చెప్పాలి. గురుబలం బాగుంది. మంచి ఉత్తీర్ణమైనటువంటి మార్కులు వస్తాయి. అలాగే ఉన్నతమైనటువంటి చదువులకి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు, ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనుకునేవారు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి అనుకూలంగానే ఉంది అని మనం చెప్పుకోవాలి. వ్యవసాయదారులకి మొదటి పంట కాస్త ఇబ్బంది కలిగించినా 2వ పంటలో వచ్చేటువంటి లాభం అధికంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులకి కూడా వృశ్చిక రాశి అనుకూలంగానే ఉంది అని మనం చెప్పుకోవాలి. కానీ గ్రహాలన్నీ శుభంగా ఉన్నా వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ, కొద్దిగా శని ప్రభావం కనబడుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు మంగళవారం నియమాలు పాటిస్తూ సోమవారం శివారాధన చేస్తూ ఉండడం వలన కాస్త శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ ప్రకారంగా వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనుర్రాశి వాళ్ళు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఈ రాశి వర్తిస్తుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి సూర్యుడు అంటే రవి అర్ధాష్టమంలోను, అలాగే కుజుడు అర్ధాష్టమంలోను, గురుడు అష్టమ స్థానంలోను, శని అర్ధాష్టమంలోను, రాహువు శుభుడే, కేతువు అష్టమ స్థానంలోనూ సంచారం జరుగుతూ ఉంది. కొన్ని గ్రహాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగం చేసే వారికి అవకాశాలన్నీ బాగానే ఉంటాయి. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వివాహాది కార్యక్రమాల వాళ్ళకి ముందుకు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కష్టపడిన దానికి తగ్గ ఆదాయం ఉంటుంది. రాజకీయ నాయకులు ఉన్నతకాలంగా చెప్పాలి. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. ఉన్నతమైన పదవియోగం కలిగే అవకాశం ఉంది. అలాగే
కళాకారులు, టీవీ రంగం వాళ్ళు, సినీ రంగం వాళ్ళు, గాయకులు వాళ్ళందరికీ అనుకూలమైనటువంటి కాలంగానే మనం వ్యవహారంగా చెప్పుకోవాలి. ఉన్నతమైనటువంటి ఆర్థికంగా కొత్త అవకాశాలు వచ్చి ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళ అన్ని వ్యాపారస్తులకి అనుకూల కాలమనే మనం చెప్పాలి. నూతన వ్యాపారం ప్రారంభం చేద్దామనుకునే ధనస్సు రాశిలో ఉన్న వ్యాపారులు ముందుకు సాగే అవకాశం ఉంది. అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక విద్యార్థి గురుబలం ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఉన్నతమైనటువంటి విద్య అభ్యసిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే ఉన్నతమైనటువంటి విద్య నేర్చుకోవాలనుకునే వారికి మంచి కాలమనే మనం చెప్పుకుంటూ ఉండాలి. వ్యవసాయదారులకి కూడా అనుకూల కాలమనే చెప్పాలి. 2 పంటల దిగుబడి ఉంటుంది. 2 పంటలకి అధిక లాభం పొందుతారు. వ్యవసాయదారులకు కూడా బాగుంది. ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా కూడా శుభంగానే ఉంది. కాస్త ఎటొచ్చి శనీశ్వరుడు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనివారం శనికి తైలాభిషేకాలు చేసుకుంటూ, సోమవారం శివాభిషేకాలు చేసుకుంటూ శివారాధన చేయడం వలన కాస్త మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం ధనస్సు రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి మకర రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజభూజ్యం 1, అవమానం 6. ఈ గ్రహాలు కనుక చూసినట్లయితే రవి జన్మస్థానంలోను, కుజుడు అర్ధాష్టమ స్థానంలోను, గురుడు అష్టమ స్థానంలోను, శని శుభస్థానంలో, రవి రాహువు జన్మస్థానంలో, కేతువు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వీరు ఎంత దైవారాధన చేస్తే అంత ఉన్నతమైన ఫలితం కలుగుతూ ఉంది. పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఈ ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. శ్రమకు తగ్గిన గుర్తింపు ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు శని బలం వలన ఇక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు. కళాకారులు ఎవరైతే ఉన్నారో, గాయకులు, సినీ రంగంలో ఉండేవారు, వాళ్ళందరికీ కూడా గురుబలం ఉంది కాబట్టి గతంలో లేని విధంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. వివాహం గురించి, నూతన గృహం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి వ్యాపారానికి సంబంధించి మకర రాశి వారికి శని బలం ఉంది కాబట్టి అధికమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు వరకు కూడా, శ్రావణ మాసం వరకు కూడా గురుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కష్టపడాలి. శ్రావణ మాసం సెప్టెంబర్ నుంచి గురుబలం ఉంది కాబట్టి పరీక్షలలో ఉన్నతమైనటువంటి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఉన్నతమైన విద్య అభ్యసించాలనుకునే వారికి సెప్టెంబర్ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు చేసే వాళ్ళకి కూడా ఆ గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఉన్నతమైనటువంటి యోగ్యం వాళ్ళకి ఉందని మనం చెప్పవచ్చు. తర్వాత వ్యవసాయదారులకి మొదటి పంట కన్నా 2వ పంట అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కౌలు పంట చేసే వారికి ఈ సంవత్సరం పర్వాలేదుగానే ఉంటుంది తప్ప అధికంగా లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశిలో ఉండేటువంటి వారు బుధవారం వినాయకుడి యొక్క ఆరాధన, వినాయకుడి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ సోమవారం నియమాలు పాటిస్తూ ఉండడం వలన మంచి అవకాశాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి కుంభరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరం వీళ్ళకి రవి జన్మంలోను, కుజుడు జన్మంలోను, గురుడు శుభస్థానంలోను, శని నక్షత్ర రీత్యా వెళ్ళిపోయినా రాశి రీత్యా ఏలినాటి శనిగానే మనం కుంభరాశి వారికి పరిగణిస్తూ ఉండాలి. రాహు ద్వాదశ స్థానంలోను, కేతువు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ స్త్రీ పురుషాదులకి కాస్త యోగ్యమైనటువంటి కాలం అనే మనం చెప్పుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఉన్నతమైనటువంటి కష్టపడే వారికి ఉన్నతమైనటువంటి స్థితి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకి సుదూర ప్రాంతాలకి బదిలీలు ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. అలాగే రాజకీయ నాయకులకి ఏలినాటి శని ప్రభావం చేత కాస్త
ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు తగ్గుతూ ఉంటాయి. అధిష్టానం చేత ఎక్కువగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ కుంభరాశిలో ఉండే రాజకీయ నాయకులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ సినీ రంగంలో గాయకులు, కళాకారులు, నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసం ఆగస్టు వరకు కూడా గురుబలం బాగుంది కాబట్టి వాళ్ళకు ముందుకు సాగే అవకాశం ఉంది. మొదటి 6 మాసములు బాగుంటాయి. ద్వితీయార్థం తర్వాత 6 మాసంలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఆ కళాకారుల స్థానంలో ఉండేవారు. వ్యాపారస్తులకు మాత్రం బాగుగానే ఉంటుంది. ఏలినాటి ప్రభావం చేత అనుకున్న లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం కలగవు. ఈ కుంభరాశిలో ఉండేటువంటి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే వారికి మంచి కాలం నేను చెప్పాలి. వ్యాపారస్తులకి నిలవ చేసుకుని ధనాన్ని సంపాదించిన అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. విద్యార్థులకి ఈ సంవత్సరంలో ముందు 6 మాసములు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. తర్వాత సెప్టెంబర్ మాసం నుంచి కూడా ఈ విద్యార్థులకి గ్రహాలు మారుతాయి కాబట్టి కాస్త జ్ఞాపక శక్తి పెరిగి కాస్త విద్యలో ముందుకు సాగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థులు కష్టపడితేనే కానీ ఫలితం రాని అవకాశం కుంభరాశి వారికి కనబడుతుంది. విద్యార్థులు చాలా జాగ్రత్త వహించాల్సిన అవకాశం మనకు కనబడుతుంది. ఇక వ్యవసాయం చేసేటువంటి వారికి మొదటి పంట ఈ శ్రావణ మాసంలోపు వచ్చేటువంటి పంట అంతా దిగుబడి అధికంగా ఉంటుంది. ఆ ఆగస్టు తర్వాత వచ్చే పంటలు కాస్త నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్త పడేసిన అవకాశం బాగా కనబడుతూ ఉంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి రాశి రీత్యా ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి వీళ్ళు శనివారం నియమాలు పాటిస్తూ శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ సోమవారం శివారాధన చేస్తూ ఉండడం వలన కాస్త శుభం జరిగిన అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఇక చివరి రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మీనరాశిలోకి వర్తిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2గా మనకి సూచిస్తుంది. ఈ గోచారంలో గ్రహాలు రవి అష్టమ స్థానంలో, కుజుడు జన్మంలో, గురుడు అర్ధాష్టమంలో, శని ఏలినాడు శనిగాను, ఆ రాహువు ద్వాదశంలో, కేతు శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఉద్యోగ అవకాశాలు ఉద్యోగులకి యోగ్యమైనటువంటి కాలం ఉంటుంది. ప్రమోషన్స్ వారికి ప్రమోషన్స్ వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహం జరిగే యోగ్యం ఉంది. గృహాలు నిర్మించుకోవాలనుకునే వారికి గృహ నిర్మాణ యోగ్యం ఉంది. అలాగే రాజకీయ నాయకులకి మంచి కాలం అనే చెప్పాలి. పెద్ద గ్రహముల యొక్క బలం, గురుడు శని యొక్క బలం ఉంది కాబట్టి వీళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇరునాంశ ప్రభావం చేత ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం కలుగుతుంది. కళాకారులకి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సినీ రంగంలో నటీనటులు, గాయకులు వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. వ్యాపారంలో చేసే వారికి చాలా యోగ్యంగా ఉంది. వాళ్ళు ఏ వ్యాపారం చేసినా ఈ మీనరాశిలో ఉండే వారికి యోగదాయకంగానే ఉంటుందని చెప్పాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మీనరాశిలో ఉండే వారికి నూతన వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలమని చెప్పాలి. విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి మంచి జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నతమైనటువంటి మార్కులతో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనుకునేవారు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాన్ని మనం చెప్పుకోవాలి. ఇక కాంట్రాక్ట్ వ్యాపారాలు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కాస్త అనుకూలంగానే ఉంటుంది. కానీ ఏలినాటి శని ప్రభావం చేత కొద్దిగా ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వ్యవసాయదారులకి 2 పంటల దిగుబడి కూడా వస్తుంది. 2 పంటల యొక్క లాభం పొందుతారు. కౌలు చేసేటువంటి రైతులకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చెరువులు, చేపల చెరువులు చేసే వారికి లాభాలన్నీ కూడా అధికంగా వచ్చే అవకాశంగానే ఈ యొక్క మీనరాశి వారికి కనబడుతూ ఉంది. ఈ సంవత్సరం గ్రహ బలాలు అనుకూలంగా ఉన్నా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళు ప్రతినిత్యము శివారాధన చేస్తూ ఎప్పుడూ కూడా ఆ స్వామి అనుగ్రహం చేత సోమవారం నియమాలు, శనివారం తైలాభిషేకాలు చేయడం ద్వారా మంచి అవకాశాలు, శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ యొక్క 12 రాశుల యొక్క ఫలితాలు మనకి ఈ సంవత్సరం ఈ ప్రకారంగా మనం చెప్పుకోవడం జరిగింది.
ఎవరైతే ఈ ఉగాది రోజున స్వామిని దర్శించారో, ఉగాది ప్రసాదాన్ని స్వీకరి పంచాంగాన్ని నమస్కరించారో, పెద్దల ఆశీర్వచనం పొందారో వాళ్ళందరికీ కూడా జయము శుభము కలుగుగాక అని మరొక్కసారి ప్రతి భక్తులకి కూడా పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి ఉన్నతమైనటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగజేయాలని చెప్పి ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు అందరికీ కూడా వేద ఆశీర్వచనం.